73 మేడం. किनारे नहीं बाबू, रात हो रहा, बहुत रश है। 9756 मत करो। ఈరోజు డేట్ వచ్చేసి 3 అనమాట. అంటే మన 1 lakh ఛాలెంజ్లో డేటు నిన్న నైట్ ఇంటికి వచ్చేటప్పటికి 10:30 అయిందని చెప్పాను కదా ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ టైం వచ్చేసి 8:27 అయితే అవుతుంది. ఇప్పుడు కిందకి వెళ్ళి ఆటో అంతా క్లీన్గా చేసుకుని వ్లాగ్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు, అలాగే లైక్ చేయండి. మనకైతే ఈరోజు ఫస్ట్ డ్రాప్ అయితే పడ్డది. చిన్న డ్రాప్ అనమాట. 3 kilometers డ్రాప్, 1/2 kilometer పికప్ అయితే వెళ్తున్నాం. 74 పికప్ అయితే కంప్లీట్ అయింది. 82 మేడం. డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 81 అయితే వచ్చింది. ఇప్పుడు సెకండ్ డ్రాప్ పికప్ అయితే వెళ్తున్నాం. 2375 డ్రాప్ అయితే 18 minutes అంట. ఇప్పుడు ట్రాఫిక్ లేదు కాబట్టి 18 minutes. ట్రాఫిక్ ఉంటే 1 hour. వెనకాల స్టార్ట్ డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి వెంటనే డ్రాప్ అయితే పడింది. 3 kilometers 95 అనమాట. అయితే వెళ్తాం. ఓటీపీ భయ 7805. పికప్ అయితే అయిపోయింది. 3.6 అంట. 8 minutes డ్రాప్ లొకేషన్ అయితే వెళ్ళిపోతాం. $95 భయ్యా. మనం లంచ్కి అయితే ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇది ఫస్ట్ రైడ్ అనమాట. పికప్కి అయితే వెళ్ళిపోతాం. లింగంపల్లి బస్ స్టాప్ దగ్గర అయితే పికప్ పడింది. పికప్కి అయితే వెళ్ళిపోతాం. పికప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మనకు ఊబర్లో డ్రాప్ అయితే పడింది. పికప్ లొకేషన్కి అయితే వెళ్దాం. ఓటీపీ మేడం 8814 73 మేడం. 73. ఇప్పుడు ఎక్కిన కస్టమర్స్తో అయితే ఒక మెరాకిల్ అయితే జరిగిందండి నాకు. వాళ్ళకి కస్టమర్ ఏమో ఇక్కడ దగ్గరలో 1.3 kilometers నియమాల దగ్గర అయితే పికప్ డ్రాప్ అయితే పెట్టడం మానేసి ఆఫీస్ అడ్రస్ అయితే పెట్టారంట. భయ్యా తోడికి వెళ్ళైతే భయ్యా అన్నారు. అయితే అడ్రస్ అయితే చేంజ్ చేసుకోమన్నాను. అడ్రస్ చేంజ్ చేసుకున్నారు. మనకైతే 73 అయితే వచ్చింది 1.3కి. ఒక్కొక్కసారి అలా మిస్టేక్స్ జరుగుతుంటే మనకి కానీ వాళ్ళకి కానీ.
ఇప్పుడైతే నెక్స్ట్ డ్రాప్ అయితే అయిపోయింది కదా, వేరే డ్రాప్ అయితే పడింది. పికప్కి అయితే వెళ్తాం. 1.2 అయితే చూపిస్తుంది. హైటెక్ సిటీ డ్రాప్ అనమాట. 587 మనకి డ్రాప్ అయితే అయిపోయింది. చూద్దాం నెక్స్ట్ డ్రాప్ ఎక్కడికైతే పడుతుందో. చేద్దాం. మనకి చాలా సేపు తర్వాత, హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే రైడ్ అయితే పడింది. చాలా ఇక్కడికి పొద్దున కూడా అంతే. పొద్దున వచ్చినప్పుడు కూడా రైట్ సైడే పడట్లేదు. గచ్చిబౌలిలో చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ఇక్కడైతే రైడ్ పడితే మనకి పికప్ అయితే వెళ్ళిపోతాం. 0721 పీచే వలస. మనకి నెక్స్ట్ రైడ్ కూడా పికప్ వచ్చేసి ఇక్కడే పడింది. కస్టమర్ ఇందాక నన్ను చూసినట్టు ఉన్నాడు, పిలుస్తున్నారు అనమాట. భయ్యా ఇద్దరిగా జల్దీ ఆదు భయ్యా. కస్టమర్ అయితే మనకు ముందే ఉంటారు. ఓటీపీ 9669. భయ్యా మొత్తం బిజీ అయిపోతున్నాడు. 92 భయ్యా 92. పిచ్చే వాళ్ళ స్కాన్. కిమ్స్ హాస్పిటల్ పడిందని చెప్పాను కదా, అది కస్టమర్ పికప్ లొకేషన్ రాంగ్ పెట్టిందే కాక నన్ను క్యాన్సిల్ చేయమని చెప్తున్నారండి. అది అంత కంగారు పడి పికప్ లొకేషన్ తప్పు పెట్టుకోవడం ఎందుకు? నాకు అర్జెంట్, నేను హాస్పిటల్కి వెళ్ళాలి, మీరే క్యాన్సిల్ చేసాను అని నాకు అడుగుతారు. మనము అంతటా మనం క్యాన్సిల్ పెడితే మనకు రైడ్స్ తొందరగా రావు. అందుకని నేనేం చెప్పానంటే కస్టమర్ని మీరే మిస్టేక్ చేయాలి కాబట్టి మీరే క్యాన్సిల్ చేయండి, అయితే చేయను అని చెప్పాను. ఆమె క్యాన్సిల్ కొట్టింది. ఇప్పుడు ర్యాపిడోలో అయితే పికప్ అయితే పడింది, డ్రాప్ అయితే పడింది. పికప్ అయితే పెడుతున్నా పక్కనే అనమాట. $210 మేడం. ఇదే కదా స్కాన్? అదే ఓటీపీ పెద్దగా. మేడం 4687. $186. మనకైతే డ్రాప్ అయితే పడింది. కొండాపూర్ శ్రీరామ్ నగర్ అనమాట. పికప్ అయితే వెళ్తాం. 1/2 కిలోమీటర్ అయితే చూపిస్తుంది పికప్. ఓటీపీ మేడం 9756. नहीं देखिए किनारे नहीं बाबू, अभी रात को रश दो रात हो रहा, बहुत रश है. 9756. किस मत करो. ట్రాఫిక్ అయితే ఏం లేదు. సండే వరకు ట్రాఫిక్ అయితే ఉండదు. నార్మల్గా అయితే చాలా టైం పడుతుంది. అందరూ ఊళ్ళకి పోయారు కాబట్టి ట్రాఫిక్ అయితే ఏం లేదు. చాలా ఖాళీగా ఉన్నాయి రోడ్లు. 202 మేడం. ఫీచర్ స్కాన్. नहीं कैश. कितना हुआ? 202.
మనకైతే ర్యాపిడోలో అయితే డ్రాప్ అయితే పడింది లింగంపల్లి రైల్వే స్టేషన్ అనమాట. పికప్ వచ్చేసి 1.4 చూపిస్తుంది. పికప్ అయితే వెళ్ళిపోతాం. మనకి ఎర్నింగ్స్ వచ్చేసి ర్యాపిడోలో 566 అయింది, ఊబర్లో 1681 అయింది. టోటల్ వచ్చేసి 2334 అయితే అయింది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. డ్రాప్ అయితే అయిపోయిందండి. కస్టమర్ని ఇప్పుడు డ్రాప్ చేశాను. అక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది లింగంపల్లి స్టేషన్లో. ఇక అక్కడ నుంచి ఇంటిగా కాబట్టి గట్టిగా అయితే వెళ్ళిపోతున్నాను నేను. ఇప్పుడు టైం అయిపోయింది కదా, ఇక్కడ తాపేస్తా. ఇంటికి వెళ్ళిన తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. అంతే ఎంత ఎర్నింగ్స్ వచ్చాయో మీకు అయితే చూపిస్తాను.